ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను. ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును. సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చునదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును. అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును. అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిష్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తిదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును. వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరియోతు నగరులను దహించివేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసెదను. వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చున్నదేమనగా,
ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారునగు అమోరియులను వారి ముందర నిలువకుండా నేను నాశనము చేసి తిని గదా. పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని గదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి అమోరియుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించి తిని గదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మోపుల నిండు బండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును. అప్పుడు అతివేగియగువాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును, విలుకాడు నిలువజాలకపోవును. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారి నందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియూ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బపెట్టునా? భూమి మీద ఒకడును ఎర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియూ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదలి లేచునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచముల మీద బుటాలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును.
ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేల రాలును. చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను. దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టు వారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి. గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఇలాగున చేయుట మీకిష్టమయ్యున్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనిలాగునే చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు. లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు.
ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయి వరలారా. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు. యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. రోదనము చేయ నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును. యెహోవా దినము రావలెనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి. అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి.
ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా. ఉపద్రవ దినము బహుదూరమున నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను సాలలోని క్రొవిన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచు నుందురు. కాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసెను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు. ఒక కుటుంబమందు 10 మంది మనుషులుండినను వారు చత్తురు. ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారా అని అడుగగా అతడు ఇంకెవరునూ లేరనును. అంతట దాయాదిట్లనును, నీవికనేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గుర్రములు బండల మీద పరుగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనుపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలచినది. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను. మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును మానివేయుమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరుగదని సెలవిచ్చెను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని యరొబాము ఇంటివారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు.
యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదాదేశమునకు పారిపొమ్ము, అచ్చటనే భత్యము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము. ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞించుచున్నావే. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవికాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, వేసవికాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చియున్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి, దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారలారా. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమ్మవాసి ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని వారలారా. దరిద్రులను వెండికి కొనునట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును, చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకుని వారలారా. ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయున్నదేమనగా, వారి క్రియలను నేనెన్నడూను మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రయీము దేశపు నది వలె అది అణగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలును యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము.
యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచిండుట నేను చూచి తిని, అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదలిపోవున్నట్లుగా పైకమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండాను, తప్పించుకున్న వారిలో ఎవడునూ బ్రతుకకుండాను నేను వారినందరినీ ఖడ్గము చేత వధింతును. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చెదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలెనే అది అంతయు ఉబ్బుకుచుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలెనే అది అణగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించి తిని. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీదనున్నది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజ అయినా నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురమొందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.